ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం అనేక రంగాలపై తీవ్రంగా పడుతోంది. ఇప్పుడు విమాన ప్రయాణాలపై కూడా యుద్ధ ప్రభావం కనిపిస్తోంది. ఫ్లైట్ టికెట్ల ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడంతో సాధారణ ప్రయాణికులు టికెట్లు కొనడానికి వెనుకంజ వేస్తున్నారు. అధిక ధరల కారణంగా చాలా మంది ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. మరోవైపు పరిస్థితుల ప్రభావంతో కొన్ని అంతర్జాతీయ విమాన మార్గాలు కూడా రద్దు కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా టికెట్ల ధరలు ఎక్కువ కావడంతో ప్రస్తుతం బుకింగ్స్ తగ్గిపోయాయని హ్యాపీ ట్రావెల్స్ ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. తీవ్రంగా వివిధ రంగాల మీద పడింది. ఎవరైనా అమెరికా వెళ్ళాలనుకుంటున్నారా లేదా ఇతర దేశాలు వెళ్ళాలనుకుంటున్నారా? అసలు ఫ్లైట్ టికెట్స్ రేట్ అయితే ఆకాశాన్ని అంటుతున్నట్టే చూపిస్తున్నాయి. ఇది వరకు ఒకరు వెళ్ళే ఛార్జ్తో అయితే ఇప్పుడు ముగ్గురు, అంటే దానికంటే మూడింతలు అయితే ఫ్లైట్ టికెట్ రేట్ పెరిగింది. మనం ప్రస్తుతం హ్యాపీ ట్రావెల్స్ దగ్గర ఉన్నాం. మనతో పాటు ఏజెన్సీ నడిపే వ్యక్తి కూడా ఉన్నారు. అసలు ఫ్లైట్ టికెట్స్ ఎలా పెరిగాయి సార్? ఎంత కాస్ట్ వరకు పెరిగాయి ఆయన అడిగి తెలుసు సార్. ఎలా ఉన్నాయి టికెట్స్? ఇంటర్నేషనల్ యూఎస్ కానీ అట్లా వెళ్ళాలంటే మాత్రం దాదాపు 2 రెట్ల నుంచి 3 రెట్లు పెరిగినాయండి రేట్లు. అలాగే డొమెస్టిక్లో కూడా 10% 15% వరకు రేట్లు పెరిగినాయి. మిగతా ఎయిర్లైన్స్ కూడా పెంచే అవకాశం ఉన్నాయి. ఇంకా ప్రస్తుతం డొమెస్టిక్లో ఏంటంటే ఎయిర్ ఇండియా ఒకటే పెంచారు, మిగతా ఎయిర్లైన్స్ కూడా పెంచే ఆలోచనలో ఉన్నారు. అంటే కాస్ట్ ఎంతవరకు పెరిగింది సార్? అసలు టికెట్స్ అంటే ఇదివరకు రూట్స్ సంబంధించి ఏ రూట్స్లో ఏ టికెట్స్ పెరిగాయి? డొమెస్టిక్లో ఇదివరకు విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే 6000 ఉండేదండి. ప్రస్తుతం అదే ఫ్లైట్లు ఒక 1000 నుంచి 1500 రూపాయల వరకు 10 to 15% వేరియేషన్లో పెరిగినాయి. ఇంటర్నేషనల్లోకి వచ్చేసరికి ఇదివరకు యూఎస్ వెళ్ళి రావాలంటే రౌండ్ ట్రిప్ 1,00,000-1,50,000లో వచ్చేసేవి. ప్రస్తుతం 2 లక్షలు, 2.5, 3 లక్షల వరకు కూడా ఉన్నాయి ప్రైజు. అది మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ రూట్లను బట్టి కూడా ప్రైస్ పెరుగుతున్నాయి, డిమాండ్ని బట్టి కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కొంచెం డిమాండ్ తగ్గింది. స్టార్టింగ్లో అయితే మాత్రం ఇంకా బాగా ఎక్కువ ఉన్నాయి. అసలు సీట్స్ కూడా దొరకని పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం ఇప్పుడు కొంచెం అవకాశం ఉన్నాయి, దొరుకుతున్నాయి. ఇటు మనం చూసుకుంటే దుబాయ్ ఇటు సైడ్ రూట్స్ ఎలా ఉన్నాయి అండ్ ఎన్ని టికెట్స్ బుక్ అవుతున్నాయి, అసలు క్యాన్సిల్ అవుతున్నాయా, బుక్ అవుతున్నాయా సార్? దుబాయ్ రూట్లో అయితే అసలు బుక్ అవ్వట్లేదండి. దుబాయ్ నుంచి ఇండియా రావడానికి మాత్రం కొన్ని స్పెషల్ ఫ్లైట్స్ నడుపుతున్నారు. ఇదివరకు దుబాయ్ నుంచి రావాలంటే హైదరాబాద్కి 20,000, 25,000 అయిపోయేది. ప్రస్తుతం 50,000, 60,000 కూడా ఉన్నాయి. ఓన్లీ మనకి ఏమైనా చూపించగలరా సార్? ఏమైనా ఫ్లైట్కి సంబంధించిన టికెట్స్ ఎలా? ఇదిగోండి, ఇప్పుడు ఇది హైదరాబాద్ నుంచి బోస్టన్ యూఎస్లో. దీనికి టర్కిష్ ఎయిర్లైన్స్ సుమారుగా 2 lakhs రూపీస్ ఉంది. ఇతిహాద్ ఫ్లైట్స్ అయితే వీళ్ళు బుకింగ్ ఇస్తున్నారు, కానీ ఇవి ఫ్లైట్స్ నడిచే పరిస్థితులు అయితే లేదు. అలాగే ఎమిరేట్స్ కూడా బుకింగ్ వస్తున్నాయి, బట్ ఇది కూడా ఫ్లైట్స్ నడిచే పరిస్థితి లేదు. వాళ్ళు ఏంటంటే బుకింగ్ ఇస్తున్నారు, బట్ ఆ ట్రావెల్ టైంకి కానీ యుద్ధ పరిస్థితిని బట్టి కానీ నడుపుతున్నామని చెప్తున్నారు. అది ప్రైస్ అయితే మాత్రం ఇదివరకు ఏ ఫ్లైట్స్ సుమారుగా 1,50,000లో వచ్చేసారు. ఇప్పుడు 2,25,000, 2 లక్షల రూపాయలు అలా ఉన్నాయండి. ఫ్లైట్ టికెట్ రేట్స్ మనం చూసుకుంటే ఇదివరకు 1,00,000 ఉండేవి, ఇప్పుడు దాదాపు 3 lakhs, 4 lakhs దాకా అయితే మనకి వెళ్తున్నట్టు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అసలు ఎవరెవరు ఎంతవరకు బుక్ చేసుకున్నారు అన్న దాని మీద కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. కొంతమంది అయితే పూర్తిగా ఫ్లైట్ రూట్స్ అంటే ఫ్లైట్సే క్యాన్సిల్ అవ్వడం వల్ల అసలు టికెట్స్ కూడా బుక్ అవ్వని నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇటు చూసుకుంటే ఈ కాలంలో మనకి రేట్స్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. అసలు అంటే ఇదివరకు అమెరికా వెళ్ళాలంటే యూఎస్ ఇటువంటి ట్రిప్స్కి అయితే 1,50,000 ఆ అమౌంట్లో అయితే పూర్తిగా ఆ బడ్జెట్లో అయితే వెళ్ళి వచ్చేయచ్చు. కానీ ఇప్పుడు చూసుకుంటే పూర్తిగా ఒక 3 lakhs, 4 lakhs దాకా అయితే రేట్స్ పెరిగిపోయినాయి. యుద్ధ నేపథ్యం తగ్గే వరకు రేట్స్ ఇలాగే ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.